అక్షయ్ అవని దగ్గరికి చాలా కోపంగా వచ్చి, "నీది ఇంత క్రిమినల్ బ్రెయిన్ అని నేను అస్సలు ఊహించలేదు అవని. నువ్వు ఇలాంటి పని చేస్తావని అస్సలు ఊహించలేదు" అని చెప్పేసైతే చాలా కోప్పడుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న అవని అయితే, "మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నారా? నేను చెప్పేది కాస్త వినండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే, "నా కూతురు జీవితాన్ని నాశనం చేసేసావు కదే నువ్వు" అని చెప్పేసైతే అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "అత్తయ్య నేను చెప్పేది వినండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "ఏంటి నువ్వు చెప్పేది మేము వినేది? ఇప్పటిదాకా చేసావు కదా! ఇది చాలు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "నేను రాముడు లాంటి వాడిని అన్నావు కదా! ఇక నుండి నేను రాముడిని కాదు, నీ దగ్గర రావణాసురుడినే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "అవును, ఇన్నాళ్ళు నేను అవమానించలేదు, అనుమానించలేదు అని అనుకున్నావు కదా! నేను రాముడినే అని నన్ను పూజించావు కదా! కానీ ఇక నుండి నాలో రాముడు లేడు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. "ఇక్కడి నుండి నువ్వు మర్యాదగా వెళ్ళిపో" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "చెప్తున్నాను కదా! నీకే చెప్తున్నాను, మర్యాదగా నా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపో" అని చెప్పేసైతే చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి అయితే, "వీళ్ళు నిన్ను అర్థం చేసుకోలేరు వదిన, పద వెళ్ళిపోదాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే, "ఏంటే నువ్వు మాట్లాడుతున్నావు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం, "పద వదిన ఇక్కడి నుండి వెళ్ళిపోదాం, నిన్ను అవమానించే వాళ్ళ దగ్గర నువ్వు ఉండవలసిన అంత అవసరం లేదు, నువ్వు చెప్పేదే వినటం లేదు వీళ్ళు" అని చెప్పేసైతే అంటూ ప్రణతి అవనిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "అవని ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదు" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు.